హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఫ్రెండ్స్. మైసెల్ఫ్ శివ. ప్రీవియస్ వీడియోలో రాజేష్ చెప్పినటువంటి టాపిక్ వై షుడ్ వన్ ఇన్వెస్ట్ చూసారుగా. ఇన్ కేస్ చూడలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూద్దాం. మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన కుటుంబ పోషణలో ఉపయోగపడగా తర్వాత మిగిలిన డబ్బుని ఒక మంచి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. అయితే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం చేత మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అందరికీ తెలిసినవి మరియు కొందరికి తెలియనివి ప్రోడక్ట్స్ డిస్కస్ చేసుకుందాం. అలాగే వాటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ చూద్దాం. ఇది మన అందరికీ తెలిసినటువంటి ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ లాంటివి మనకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తాయి. అయితే కొన్ని మెరిట్స్ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఫిక్స్డ్ అండ్ అష్యూర్ రిటర్న్స్ ఇస్తాయి. చాలా ఫ్లెక్సిబుల్, అంటే మనకు తగినటువంటి టెన్యూర్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ 1 month, 3 months, 6 months, 1 year, 2 years, 5 years అన్నమాట. లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు కొన్ని షరతులతో డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డిమెరిట్స్ చూద్దాం. చాలా తక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. మనం చేసిన డిపాజిట్స్కు డైవర్సిఫికేషన్ యొక్క బెనిఫిట్స్ ఉండవు. మనం చేసే ఎఫ్డి ద్వారా లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అయితే లోన్ అగెన్స్ట్ ఎఫ్డి తీసుకున్న తర్వాత ఎఫ్డి క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు పడదు. ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు. ఇప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ టైప్ చూద్దాం, మెటల్ ఇన్వెస్ట్మెంట్స్. మెటల్ ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ లాంటివి. అన్ని మెటల్ ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ చాలా ప్రీషియస్ మెటల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్గా అందరూ గోల్డ్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్గా చూస్ చేసుకుంటారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాకుండా సరైన పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడంలోనూ ఉపయోగంగా పడుతుంది. మెరిట్స్: బంగారం ఒక మంచి ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. బంగారం సురక్షితమైన మరియు మోస్ట్ అప్రిషియబుల్ అసెట్గా చెప్పుకోవచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని డిమెరిట్స్ చూద్దాం. బంగారం విలువైన మెటల్ అవ్వడం ద్వారా స్టోరేజ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బంగారం విలువలో హెచ్చుతగ్గులు ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్స్తో ముడిపడి ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే విషయంలోనూ సరైన అవగాహన లేకపోతే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరిగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ చూద్దాం. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది అన్నిటికంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు అంటుంటారు, ఎందుకంటే ల్యాండ్ ఎప్పటికైనా అప్రిషియబుల్ అసెట్గా పరిగణిస్తారు. ల్యాండ్ యొక్క మెరిట్స్ చూద్దాం. ఇప్పుడు ల్యాండ్ని లీజ్కు కానీ లేదా రెంట్కి ఇవ్వడం ద్వారా రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనం ల్యాండ్ పైన చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో కాలక్రమేపీ పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది. ల్యాండ్ని కొల్లెటరల్గా చూపిస్తూ లోన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ల్యాండ్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి సెల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ సోర్స్ కింద డిడక్షన్స్లో చూపించుకోవచ్చు. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి కొన్ని డిమెరిట్స్ చూద్దాం. చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటుంది. చిన్న మరియు మధ్యతరగతి ప్రజలకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో ఒక కళగా మిగిలిపోయింది. డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది మరియు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ద ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన డబ్బులు లంసమ్గా క్రియేట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చే మంచి ఫండమెంటల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ మళ్ళీ రిటైల్ ఇన్వెస్టర్స్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యొక్క మెరిట్స్ చూద్దాం. సెబీచే రెగ్యులేట్ అండ్ మానిటర్ చేయబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. మన ఫినాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చే మేనేజ్ చేయబడుతుంది. కాబట్టి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ మీద అవగాహన లేకపోయినా పర్వాలేదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క డిమెరిట్స్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రిస్కీగా పరిగణిస్తారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లాంటివి 3 years లాకిన్ పీరియడ్ కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ రీడీమ్ చేసుకున్నాక 2 to 3 బిజినెస్ డేస్ తర్వాత అమౌంట్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి టాపిక్ స్టాక్ మార్కెట్ గురించి చూద్దాం. స్టాక్ మార్కెట్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయబడ్డ కంపెనీస్ని బై అండ్ సెల్ చేయడానికి ఉపయోగించే ఒక ప్లాట్ఫామ్. కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క మెరిట్స్ చూసుకుందాం. టెక్నాలజీ పెరగడం ద్వారా స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం మరియు అమ్మడం చాలా ఈజీగా మారిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కూడా స్టాక్ మార్కెట్ ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది.
అయితే అపరిమితంగా ఇన్వెస్ట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ప్రజలు స్టాక్ మార్కెట్ని బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్ చేసుకోవడం ద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పుడు డీమెరిట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్ హెవీగా వోలటైల్ ఉంటుంది, అంటే హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మార్కెట్లో లాభాలు రావాలంటే కొద్దిగా కంపెనీస్ పట్ల అవగాహనతో పాటు పేషెన్సీ కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్కి సంబంధించిన న్యూస్ గురించి అప్డేట్గా ఉండాలి. పైన చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే కాకుండా ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, ఇలా చాలా ఉంటాయి. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీ రిస్క్ కెపాసిటీ, ఇన్కమ్ క్రైటీరియా అండ్ గోల్ బేస్ చేసుకుని ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మై ఇన్స్పిరేషన్ గ్రేట్ ది వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటుంటారు. దీని అర్థం ఏంటంటే ఒకే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, డైవర్సిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని దాని అర్థం. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవడం బాగానే ఉంది, అయితే కొన్ని సేఫ్టీ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది కాదు ముఖ్యం, రైట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. ఇన్వెస్ట్ చేసే ముందు ప్రోడక్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఆథరైజ్డ్ డీలర్ లేదా సెబీ రిజిస్టర్డ్ డీలర్తో మాత్రమే చేయండి. ఏ ప్రోడక్ట్లో అయినా రెగ్యులర్ రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తా అని ఎవరైనా చెబితే నమ్మకండి. స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఆన్లైన్ టిప్స్ అండ్ రికమెండేషన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయకండి. మీ అడ్వైజర్ దగ్గర సజెషన్స్ అయినా లేదా కంప్లీట్గా అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. మీరు ఏ ప్రోడక్ట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన రిటర్న్ ఒరిజినల్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకోండి. ఫ్రెండ్స్, లాస్ట్లో చిన్న మాట. మనం ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఇంతవరకు బాగుంది. తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ అండ్ మీ ఫ్యామిలీ ఫ్యూచర్ అంత బాగుంటుందని తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్స్టెంట్గా ఓపెన్ చేయండి. ఒకే ప్లాట్ఫామ్ ద్వారా స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ క్వెరీస్ ఏమైనా ఉంటే కమెంట్లో పోస్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.